చిరంజీవి మృగరాజు సినిమా ప్రీమియర్ షో చూసిన ఓ సినీ ప్రముఖుడు చిరుతో ఇలా అన్నాడట. ఈ సినిమాలో ఓ సింహాన్ని చంపడానికి మీరు 2.5 గంటలు కష్టపడటం ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు. ఎందుకంటే దర్శకేంద్రుడు తీసిన అడవి దొంగలో మీరు ఇదే సింహాన్ని 2 నిమిషాల్లో చంపేశారన్నాడట. ఇంతకీ అడవి దొంగ రిలీజ్ కి మృగరాజు ప్రీవ్యూకి ఉన్న గ్యాప్ 10 సంవత్సరాలు పైనే. కానీ మృగరాజు క్యారెక్టర్ లో కొత్తగా వచ్చిన చిరంజీవి కంటే 1985లో అడవి దొంగగా రాఘవేంద్రుడు చూపించిన చిరునే జనాలు ఎక్కువ గుర్తుపెట్టుకున్నారు. అంతగా తన దర్శకత్వ మాయతో హీరోల్ని అభిమానించే అభిమానుల్ని మాయ చేశాడు దర్శకేంద్రుడు. ఇలాంటి మజిలీలు కోవెలమూడి రాఘవేంద్రరావు 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో కోకొల్లలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మొదలు ప్రస్తుతం తెలుగునాట అగ్ర హీరోగా రాణిస్తున్న అల్లు అర్జున్ వరకు దర్శకేంద్రుడి సృజన సోకిన వాళ్లే. తెలుగు సినిమాకి కమర్షియల్ హంగులు అద్దిన దర్శక పితామహుల్లో దర్శకేంద్రుడు కోవెలమూడి రాఘవేంద్రరావుదే అగ్రస్థానం. అయితే రాఘవేంద్రరావు కెరీర్ లో కూడా బాపు, రాజా, జ్యోతి, అమరదీపం వంటి చిన్న సినిమాలతోనే మొదలైంది. లో కెరీర్ స్టార్ట్ చేసిన వయ్యారి భామలతో నవరసాల్ని పండించి వారి చుట్టూనే కథలు అల్లుకొని తన సినీ ప్రయాణంలో తొలి మైలురాయి వచ్చే వరకు స్త్రీ ప్రాధాన్యత సినిమాలనే తెరకెక్కించారు. హీరోయిన్లలో హీరోయిజాన్ని పండిస్తున్న దర్శకేంద్రుడికి ఎవర్ గ్రీన్ స్టార్ హీరో ఎన్టీఆర్ అవకాశమివ్వడం, వీరిద్దరి కాంబినేషన్ లో అడవిరాముడు రావడంతో తెలుగు చిత్రసీమలో మరో అధ్యాయం మొదలైంది. సరైన హీరో దొరకాలే కానీ హీరోయిజాన్ని రాఘవేంద్రరావు చూపించినంత స్థాయిలో మరే దర్శకుడు చూపించడనడంలో అతిశయోక్తి లేదు. వేటగాడు, డ్రైవర్ రాముడు, 16 ఏళ్ల వయసు, జస్టిస్ చౌదరి, అడవి దొంగ, మంచి దొంగ, కలియుగ పాండవులు, జానకిరాముడు, ఆఖరి పోరాటం, గరానా మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, అన్నమయ్య, శ్రీరామదాసు, ఓం నమో వెంకటేశాయ ఇలా నవరస చిత్రాలు దర్శకేంద్రుడి జాబితాలో ఉన్నాయి. కథానాయకుల్ని చాలా శక్తివంతమైన పాత్రలుగా చూపించే దర్శకేంద్రుడు కథానాయకుల విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. ముద్దుగుమ్మల్ని ముద్దొచ్చే రీతిని చూపించడం దర్శకేంద్రుడికే సాధ్యం. అలా రాఘవేంద్రరావు మహేంద్రజాలంతో ఎందరో నటీమణులు అభిమానులకి అప్సరసలయ్యారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద, రాధ, భానుప్రియ, విజయశాంతి, శోభన, నగ్మ, వాణి విశ్వనాథ్, టబు, రమ్యకృష్ణ, శ్రేయ, స్నేహ, ప్రజ్ఞ జైస్వాల్ ఇలా అలనాటి అందగత్తెల నుంచి నేటి ఉత్తరాది భామల వరకు ప్రతి ఒక్కరూ రాఘవేంద్రుని దర్శకత్వ కాంతితో ఓ వెలుగు వెలిగారు. ఇక రాఘవేంద్రుడి శిష్యులు కూడా ఆయన తీరునే సినిమాల్ని తెరకెక్కించి తెలుగు పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు. 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా తెలుగు చిత్రసీమకి ఎనలేని సేవలందిస్తున్న దర్శకేంద్రుడు